పునరుద్ధానుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, లైవ్ ద్వారా ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ఈ లాక్డౌన్ సమయాలలో ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు చక్కని కృప మనకు అనుగ్రహించాడు. మీరు కూడా ఎంతో సంసిద్ధతతో చక్కగా మీ సమయాన్ని సిద్ధపరచుకొని ప్రతి రాత్రి ఈ యొక్క లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నందుకు మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తున్నా. అంతేకాకుండా ఎంతో మందికి ఈ వాక్యాన్ని మీరు పంపిస్తూ వారు కూడా బలపడేటట్లు వారిని కూడా ప్రోత్సహిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క దినములలో ప్రభువు మనలను ప్రేమించి మనము నశించిపోకుండా, మనము బలహీనులము కాకుండా ఆధ్యాత్మికముగా ఎదిగి ఆయన రాకడ కొరకై సిద్ధపడునట్లు, ఆయన రాకడ కొరకై మనము బలపడునట్లు ప్రభువు క్షేమకరమైనటువంటి చక్కని కృపను అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, ఆయా దేశాలలో దేవుని వాక్యాన్ని వింటూ దేవుణ్ణి స్తుతిస్తున్న మీ అందరకు దైవజనునిగా నా మనవి. ప్రియులారా, కడవరి దినములలో ఉన్నాం. లేఖనాలు మీరు వింటూ ఉన్నారు. అయితే ఎంతకు మీరు రక్షింపబడ్డారా? లేక ఇంకా నామకార్థముగానే ఉంటూ రక్షింపబడకుండా వాక్యాన్ని వింటూ కాలయాపన చేస్తూ ఉన్నారా? ఆలోచించండి. మీ కుటుంబము, మీరు రక్షింపబడి దేవుని రాకడ కొరకై ఎదురు చూస్తూ ఆయన రాకడ రాగానే ఎగయు మేఘము వలెను, ఎగిరిపోయే గువ్వల వలెను ఆయన చెంతకు మనము చేరాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం మనలను చక్కగా సిద్ధపరుచుకుంటూ ఏ దినమునకు ఆ దినమే ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్న విషయాలను బట్టి దిద్దుకుంటూ మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేసుకుంటూ దేవుని రాకడకై పెండ్లె కుమార్తె వలె మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నారా? అలాగే నోట్సు, పెన్ను చక్కగా పుల్లారా దగ్గర పెట్టుకున్నారా? వ్రాసుకోగలిగిన బిడ్డలు చక్కగా వ్రాసుకోనండి. ప్రతి రాత్రి ప్రభు మనతో ఎన్నో శ్రేష్టమైన సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆధ్యాత్మికముగా ఎదుగు నిమిత్తం ప్రభు మనలను బలపరుస్తూ ఉన్నాడు. కనుక
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం, దేవుని యొక్క రాకడకు పులారా సిద్ధపడే మనం ప్రతిదినం ఆయన యొక్క పాదముల దగ్గర నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము గత రాత్రి వేళ ద్రాక్ష యొక్క వళ్ళులను గూర్చి లేక ద్రాక్ష యొక్క చెట్టును గూర్చి నేర్చుకుంటూ ఒక చెట్టుని గూర్చి మనము ధ్యానము చేశాం. సొదొమ గొమొర పొలములలో పుట్టిన ద్రాక్షావళి అని, దాని యొక్క పండ్లు పిచ్చి పండ్లు అని, దాని రసము క్రూర విషము, నాగుపాముల విషము అని ప్రియులారా ధ్యానము చేశాం. ఈ రాత్రి కృపగలిగిన ప్రభువు మనలను ప్రేమించి మిగిలినటువంటి విషయాలను మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనా పూర్వకముగా సిద్ధపడదాం. చూడండి, వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, విదాసునిగా మీకును ప్రజలకు మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి, మీ వాక్కును ప్రభువా బయలుదేరనీయండి. ప్రజల హృదయాలు తెరవబడి వాక్యము వారిలో ప్రభువా ప్రవేశించి మీ కార్యమును జరిగించున్నట్లుగా కృప చూపుమని ప్రార్థన చేస్తున్నా. వాక్యము వింటూ ఉండగానే బిడ్డల జీవితాలలో బలమైన కార్యములు జరిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వాక్యము వింటూ ఉండగానే వారిలో ప్రభువా ఒక నూతనమైనటువంటి కార్యమును మీరు జరిగించి మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన. దేవుని లేఖనములో మనము వాక్యాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నాం. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చాలా శ్రేష్టమైన సంగతులను మనకి బోధిస్తూ ఉన్నాయి. ఏమని అంటే, సంసోను షోరేకు లోయలోనికి వెళ్ళగా, అనగా సంసోను తన యాత్ర ప్రయాణములో షోరేకు లోయలోనికి వెళ్ళగా అక్కడ దెలీలా అనబడుతున్న స్త్రీ ఉంది అని, ఆ దెలీలాను అతడు మోహించి ఆమె యొద్ద చేరాడు అని నేర్చుకుంటున్నాం. షోరేకు అనగా అర్థం శ్రేష్టమైన ద్రాక్షల లోయ అని అర్థం. షోరేకు అనగా శ్రేష్టమైన ద్రాక్షల లోయ అనగా శ్రేష్టమైన ద్రాక్ష యొక్క తోట కలిగిన స్థలము అది. తోట ఉంటేనే ద్రాక్షావళ్ళులు ఉంటాయి, తోట లేకపోతే ద్రాక్షావళ్ళి ఉండదు. కనుక శ్రేష్టమైన ద్రాక్ష యొక్క లోయ అది. అనగా ఆ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష యొక్క తోటలో లేక శ్రేష్టమైన ద్రాక్షల ఆ లోయలో ఎవరున్నారు అని అంటే దెలీలా ఉన్నట్లుగా లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనమును బట్టి ద్రాక్ష యొక్క తోటలో ఒక స్త్రీ ఉన్నట్లుగా సంసోను చూశాడు. అయితే
ఆ ద్రాక్ష తోట ఎలాంటిది అని అంటే శ్రేష్టమైనది అని పులారా మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథమును బట్టి 5 రకములైన ద్రాక్ష యొక్క చెట్లను గూర్చి మనము ధ్యానించాలి అనుకుని రాత్రి వేళ ఒక చెట్టును గూర్చి ధ్యానం చేశాం. ఏమిటి ఆ చెట్టు అనగా సొదొమ గుమొర్ర పొలములలో పూసిన ద్రాక్ష యొక్క ఒళ్ళులు అని, వాటి యొక్క ఫలములు విషము అని, అవి పనికిరానివని, మనుషులను విషపూరితముగా మారుస్తాయని నేర్చుకున్నాం. ఈ రోజున 2వ ద్రాక్షావళిని గురించి మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ద్రాక్ష యొక్క తోట లేక ద్రాక్షావళ్ళులు దేవుని సంఘానికి ముంగుర్తుగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. గత రాత్రి ధ్యానం చేశాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారం ఇశ్రాయేలీల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అని నేర్చుకున్నాం. అనగా ద్రాక్ష తోట దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలీల వంశముగా దేవుని సంఘానికి ముంగుర్తుగా ద్రాక్ష తోట ఉంది. అయితే ఆ ద్రాక్ష తోట శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ ద్రాక్ష తోట మనోహరమైనదిగా ఉండాలి. ఆ ద్రాక్ష తోట అందమైనదిగా ఉండాలి. రాబో దినములలో ఈ ద్రాక్ష తోటను గూర్చి పాటలు పాడతారట. చూడండి వాక్య గ్రంథాన్ని. ద్రాక్ష తోటను గూర్చి పాటలు పాడే రోజు రాబోతుంది అని వాక్య గ్రంథం పులారా మాట్లాడుతుంది. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనం. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షావనముండును, దాన్ని గూర్చి పాడుడి. ఆ దినమున మనోహరమనగా అందమగు ఒక ద్రాక్షావనం ఉంటుంది, దానిని గూర్చి పాడుడి అంటున్నాడు. అయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తున్నప్పుడు, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి పాడెదను అని పులారా లేఖనము చూస్తున్నాం. అనగా దేన్ని గూర్చి తన ప్రియుని పాడుతుంది, దేనిని గూర్చి తన ప్రియుని గూర్చి పాడుతుందంటే తనకున్న ద్రాక్ష తోటను బట్టి, తనకున్న ద్రాక్ష తోటను బట్టి తనకిష్టుడైన వారిని గూర్చి పాడుతుందట. అనగా ఆయనకు చక్కని ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను బట్టి ఆమె ఆయనను కీర్తిస్తూ ఉంది, ఆమె ఆయనను ఘనపరుస్తూ ఉంది, ఆయనను గూర్చి ఆమె పాటలు పాడుతూ ఉంది. ఆమె ఆయనను గూర్చి పాటలు పాడడానికి గల కారణం, ఆమె ఆయనను గూర్చి మహిమ చెల్లించడానికి గల కారణం ఆయనకు ఉన్న మనోహరమైన ద్రాక్షల తోటే కారణం. దేవునికి స్తోత్రం. అనగా ఆయనకున్న అందమైన సంఘమే కారణం. ఆ సంఘము ఉండుటను బట్టి, ఆ సంఘమును బట్టి దేవుని నామమును ఘనపరుస్తున్నాను అని లేఖనములు పులారా మనము చూస్తూ ఉన్నాం. అయితే 2వ ద్రాక్ష యొక్క వల్లి లేక 2వ ద్రాక్ష చెట్టు పులారా ఎలాంటిది అంటే కాపు కాసిన ద్రాక్ష చెట్టు. జాగ్రత్తగా నా మాటలు వినాలి. ఒకసారి చాలా కాలం క్రితం, బహుశా 97లోనో 98లోనో జరిగిన సంఘటన. రాజమండ్రిలో లూథరన్ చర్చి గ్రౌండ్లో సభలు పెట్టాం. సభలు పెట్టినప్పుడు రాజమండ్రిలో కొంతమంది సావాస బిడ్డలు ఉండేవారు. అయితే సభలు పెట్టినప్పుడు దానిలో అప్పట్లో క్రొత్తగా రాసిన పాటను పాడాను. ఆ పాటలో 2వ చరణములో ద్రాక్ష చెట్టు పూత పట్టి ఉన్నవి అన్నటువంటి చరణాన్ని వ్రాశాను నేను. పావుర స్వరము అనేటువంటి ఆ పాటలో 2వ చరణములో ఆ
చరణాన్ని రాశాను నేను. ద్రాక్ష చెట్టు పూతబట్టి ఉన్నది, అంజూరపు పండ్లు పక్వమగుచున్నవి అని నేను పాట పాడాను, వాక్యం బోధించాను, అంతా అయిపోయింది. ఒక ఆయన ఆఖరిలో వచ్చి నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీరు పాడిన పాటలో తప్పు ఉందండి అన్నాడు. నాకు అర్థం కాల. ఏం తప్పు ఉందో చెప్పండి బ్రదర్, నేను సరి చేసుకుంటాను, తప్పనిసరిగా ఆ తప్పుని మరలా రాకుండా చూస్తాను అని చెప్పాను. నాకున్న ఏకైక అలవాటు ఏంటంటే నేను బోధించిందే కరెక్టు అని ఎప్పుడు వితండవాదం వాడను, నేను చెప్పిందే సత్యం అని వితండవాదం ఆడను. ఒకవేళ పొరపాటున నేనే ఏదైనా ఒకవేళ పునరా లేనిది చెప్పి ఉండవచ్చు, నాకు అవగాహన లేకో, ఒకవేళ బైబిల్ యొక్క పరిజ్ఞానం అంతగా తెలియకో, నాకున్న పరిస్థితిని బట్టి నేను ఒకవేళ ఆ యొక్క వర్తమానములో ఏమైనా పునరా చెప్పి ఉండవచ్చు. అందును బట్టి ఎవరైనా వచ్చి అయ్యా మీరు ఇదిగో తప్పు చెప్పారండి, ఎలా ఉంది బైబిల్లో మీరు చూడండి అంటే ఖచ్చితంగా సరి చేసుకుంటా. అదే అలవాటు నా దగ్గర ఉండేటువంటి వారికి కూడా నేర్పుతా. మనము చెప్పిందే కరెక్టు అని అనుకోవద్దు, ఎప్పుడు మనం మాట్లాడేదే కరెక్టు అనుకోవద్దు. వాక్యాన్ని చూచి వాక్యములో ఉన్న ప్రకారం మనం మాట్లాడితే అప్పుడు కరెక్ట్ అనుకుందాం. ఒక్కొక్కసారి వాక్యములో లేని విషయాలు కూడా మనము పొరపాటున రూరల్గా అనేస్తూ ఉంటాం. మీకు ఒక సంఘటన చెబుతాను నేను. ఏలూరులో నాకు విల్సన్ రాజు గారని ఒక మంచి స్నేహితులు ఉండేవారు. ఆయన చనిపోయారు. ఆయన గవర్నమెంట్ ఈ హాస్పిటల్స్ పైన సూపర్వైజర్గా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు. ఆయన మంచి చక్కనటువంటి ఆధ్యాత్మిక జీవితం కలిగిన ఆయన. అయితే ఒకసారి రేడియోలో వర్తమానం ఇస్తూ ఒక దైవజనుడు సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది, మనము మధ్యాకాశములో ఉంటాము అని ఆయన వర్తమానం ఇచ్చేశాడు. ఆ తరువాత ఆయనతో మా ప్రియులు విల్సన్ రాజు గారు మాట్లాడుతూ, అన్నా నీవు మాట్లాడిన మాటలో సంఘము మధ్యాకాశానికి ఎత్తబడుతుంది అని చెప్పావు కదా, ఆ పదము బైబిల్ గ్రంథములో లేదు కదా, మనము ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము అని వాక్యములో ఉంది కదా, మరి మధ్యాకాశానికి వెళుతుంది సంఘమని, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుందని మీరు ఎలా చెప్పారు అని అడిగితే ఆయన పెద్ద సేవకుడు. ఆయన అన్నాడు, ఏదో అన్న రూరల్గా ఆ మాట చెబుతా ఉంటాం మేము, కనుక సంఘం అనేది ఆకాశ మండలమును కొనిపోబడుతుంది వాక్యములు ఉంది, అది సత్యమే, కానీ రూరల్గా ఆ మాట వాడుకైపోయి అలా చెప్పాను అన్నాడు. వెంటనే ఈయన అన్నాడు, అన్నా మీరు గొప్ప దైవజనులు కదా, మీ వర్తమానాన్ని రేడియో ద్వారా అనేక ప్రాంతాల ప్రజలు అంటున్నారు కదా, మరి మీరు ఇలాగ లేనిది చెప్పకూడదు కదా, ఒక పని చేయండి, రేపు వర్తమానం ఇచ్చేటప్పుడు నేను ఈ పదాన్ని ఎలాగున పొరపాటున వాడాను, శ్రోతలు మన్నించండి అని రేడియోలో చెప్పన్నా అన్నాడు. ఆయన అన్నాడు, అన్నా అలా చెప్పకూడదన్నా, చెబితే నేను చాలా తేలికైపోతానన్నా, మీరేమనుకోవద్దన్నా అన్నాడు. అంటే చాలా మంది చెప్పిన పొరపాటుని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. చాలా మంది చెప్పినది తప్పైనా వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్లుగా వాళ్ళు పట్టుకుని ఏలాడుతూ ఉంటారు. అయితే దైవజనుడిగా నేను చెబుతాను ఒక మాట, ఒక్కొక్కసారి మన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మనం సరిగ్గా వాక్యాన్ని చదవకోకుండా ఏదో ఉన్న ఆలోచన బట్టో, లేకపోతే ఒక దైవజనుడు చెప్పాడని విన్నది మనసులో ఉండో, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆ పదము అలాగే వినేయడం వల్లనో అదే మనం పలుకుతాము. కానీ ఒక్కొక్కసారి వాక్యములో పలికిన రీతిగా ఉండకపోవచ్చు. అందుకనే సరి చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడాలి. చాలా మంది
సరి చేసుకోవడానికి ఇష్టపడరు, సర్దుకోవడానికి ఇష్టపడతారు. అతడు సమర్థించుకోవడానికి ఇష్టపడతాడు. అతను చేసింది తప్పే, అతను పలికింది తప్పే, అయినా సమర్థించుకుంటా ఉంటారు చాలా మంది. సమర్థించుకోవడం బుద్ధిహీనుల లక్షణం. సమర్థించుకోకూడదు. దేవుని పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే దైవజనుడు గాని లేక విశ్వాసులే గాని, అయ్యా ఇదిగో మీరు ఇలా చెప్పారండి, ఇలా ఉంది, మీరు ఇలా పాడారండి, ఇదిగో అలా కాదు కదా అని ఎవరైనా చెబితే మనం వెంటనే పులారా అలా కాదండి, ఇలా అనుకున్నాను నేను, లేకపోతే అలా అనుకున్నాను కానీ ఎందుకో దాన్ని చెప్పలేకపోయానని పనికి మాలిన సాకులు చెప్పకూడదు. నిజమే బ్రదర్, పొరపాటున మాట్లాడాను, పొరపాటున పాడాను, గమనించలే, రెండోసారి ఆ పొరపాటు చేయను, లేకపోతే ఈసారి చెప్పేటప్పుడు ఈ మాట చెప్పి నేను కంటిన్యూ చేస్తా అని చెప్పాలి. కానీ చాలా మంది తమ తప్పులను వాళ్ళు సమర్థించుకుంటారు కానీ సరి చేసుకోరు. అయితే అప్పటిదాకా వాక్యం చెప్పాను, ఆయన వచ్చాడు నాతో మాట్లాడన్నాడు, మీరు పాడిన పాటలో తప్పు ఉందండి అన్నాడు. ఏంటి ఆ తప్పు? నాకు అర్థం కాల. పాట చక్కగా బాగానే వ్రాసిన పాటను చక్కగా 2-3 సార్లు నేను పరిశీలించుకుని అప్పుడు దాని పులార పాడతాను. పావుర స్వరము అనేటువంటి ఆ పాటలో 2వ శరణం కాడికి వచ్చేలకి ద్రాక్ష చెట్లు పూత పట్టి ఉన్నవి అని అంటే ఆయన అన్నాడు, ద్రాక్షను చెట్టు అనకూడదు, ద్రాక్షావళి అనాలి. మీరు చెట్టు అని వాడారేంటి పదం? బైబిల్లో చెట్టు అని లేదు కదా, ద్రాక్షావళి అని ఉంది కదా, మీరు అలాంటప్పుడు చెట్టు అని ఎలా వాడారు అంటే నేను నవ్వుకుని, బ్రదరు వాక్యం మీకు బాగా తెలిసినట్లుందే అన్నాను. తెలవడం ఏంటి, నాకంతా తెలుసు, మీ పాస్టర్లు ఏం చెబుతారు ముందే తెలుసు నాకు అన్నాడు. చాలా సంతోషం అని అన్నాడు. బ్రదరు, ద్రాక్షావళి అని బైబిల్లో ఉంది, ద్రాక్ష చెట్టు అని కూడా బైబిల్లో ఉంది. దానిని చెట్టు అంటారు, అలాగునే ఒళ్ళి అంటారు. ఒళ్ళి అంటే తీగ, ద్రాక్ష తీగలు అంటారు, అలాగే ద్రాక్ష చెట్టు అంటారు. ఎక్కడుంది చూపించండి అన్నాడు. ఆయనకు ద్రాక్ష చెట్టు అనే పదం ఎక్కడుందో బైబిల్లో చదివి వినిపించా. అప్పుడు సారీ బ్రదర్ ఏమనుకోవద్దు, ఏదో ఇప్పుడు వరకే ద్రాక్షావళి అని విన్నాను నేను, అందుకే అలాగనుకున్నాను నేను అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఆయన వచ్చి అంటాడు, పాస్టర్ గారు మీరు ఏమనుకోవద్దు, ఆయన ఏ పాస్టరు వాక్యం చెప్పినా ఏదో ఒకటి పట్టుకుని వచ్చి అలా అడుగుతాడండి, అది ఆయన నైజం అన్నాడు. నేను అన్నాను, ఆ నైజము నాకు మేలు. ఎందుకంటే ఒకవేళ నేను ఎప్పుడైనా పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు ఇదిగో పొరపాటును కూడా అడిగే వాళ్ళు ఉంటారు అని అర్థమయ్యి ఆ పొరపాటును చేయకుండా ఉండడానికి అది నాకు మేలు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో ఇప్పుడు పులారా ద్రాక్ష చెట్టుని 2వ చెట్టును గూర్చి లేక ద్రాక్ష 2వ వల్లిని గూర్చి మనం ధ్యానించబోతున్నాం. అది ఏమిటి చూడండి వాక్య గ్రంథాన్ని. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాసెను అనగా రెండవది ఏది? ఆ ద్రాక్ష యొక్క గెలలు అనగా. రెండవది ఏవి? ఆ ద్రాక్ష యొక్క కాపు అనగా కారు ద్రాక్షలు. మొదటిది పిచ్చి ద్రాక్షలు, వాటి యొక్క రసము, వాటి యొక్క ఫలము పులారా నాగు పాముల క్రూర వృషం అని చదువుకున్నాం. ఇప్పుడు రెండవది వాటి ఫలములు ఏమిటి అంటే కారు ద్రాక్షలు, తినడానికి పనికిరావు. కారు ద్రాక్షలు కాస్తా ఉంది, ఈ చెట్టు తినడానికి పనికిరాదు పులారా. అనగా భయంకరమైనటువంటి పులుపుగాను, భయంకరమైనటువంటి పులారా
ఈ కాయలు ఉంటాయి. ఈ కాయలు నోట్లో పెట్టలేం, తినడానికి పనికిరావు పులారం. బైబిల్ గ్రంథములో దేవుడు అంటాడు, నేను ఇదిగో ద్రాక్షావళిని తెచ్చా. ఎక్కడ నుండి అనగా ఐగుప్తు నుండి ఆయన తెచ్చాడట. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తనల గ్రంథము 80వ కీర్తన 8, 9, 10 వచనాలు పులారం చూడండి. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 8, 9, 10 వచనాలు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్య జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించను. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో, దేవుని లేఖనములో వ్రాయబడిన మాట. ఆ కీర్తనకారుడు అంటాడు, నీవు ఐగుప్తు నుండి ద్రాక్ష తీగను తెచ్చావు, దానిని ఇదిగో అన్య జనులను వెళ్ళగొట్టి నాటావు అన్నాడు. దాని అర్థమేమిటి అని అంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అనబడుతున్న ద్రాక్ష యొక్క వల్లిని తెచ్చాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అనబడుతున్న ద్రాక్ష మొక్కను తెచ్చి కనాను దేశములో ఉన్న అన్యులు అనబడుతున్న రాళ్లను ఏరివేశాడు ఆయన. అన్యులు అనబడుతున్న వారు 7 తెగలు కనాన్లో ఉన్నారు. అప్పుడు హిత్తీయులని, గిర్గీయులని, యెబూసీయులని, కనానీయులని వారు అక్కడుంటే వాళ్ళందరినీ రాళ్ళు ఏరినట్లుగా ఏరి పక్కన పడేసి ఈ యొక్క ద్రాక్షావళిని నాటాడు. అని ఇశ్రాయేలీలను కనాను దేశములో పులారా నిలబెట్టాడు. కనాను దేశములో స్థాపించి ఇశ్రాయేలీలు అనే ఈ ద్రాక్ష తోట ద్వారా నాకు మంచి ఫలములు వస్తాయి, ఈ ద్రాక్ష యొక్క తోటలో మంచి ద్రాక్ష యొక్క ఫలములు చూస్తాను, దాని రసాన్ని నేను పానము చేస్తాను, ద్రాక్షావళ్ళులు చక్కనటువంటి ద్రాక్ష గెలలను కాస్తాయి, మంచి కాపు వస్తుంది అని ఎదురు చూస్తూ ఆయన తోట వేసినప్పుడే తోట మధ్యలో చక్కని ఒక తొట్టి తొలిపించాడు. ఎందుకంటే ఫలాలు బాగా కాస్తాయి. ఈ ఫలాలన్నీ కలిసి ఆ తొట్టులో వేసి త్రొక్కి దాని రసాన్ని తీయాలి అని పులారం. అయితే ఒక దుఃఖకరమైన విషయం ఏమిటి అనంటే, ఈ యొక్క తోట, ఈ యొక్క శ్రేష్టమైన ద్రాక్ష తోట, ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లి నాటినప్పుడు శ్రేష్టమైనదే, నాటినప్పుడు శ్రేష్టమైనదే, నాటినప్పుడు శ్రేష్టమైన రీతిగా నాటాడు. కానీ కాపు కాడకొచ్చలకి ఇది పనికి రాని నిష్ప్రయోజనమైన కారు ద్రాక్షలు కాసింది. ఆయన అంటాడు, ఇప్పుడు మీరు చెప్పండి, నేనేం చెయ్యాలి ఈ తోటకి? నేను ఎలాంటి తీర్పు తీర్చాలి తోటకి? మీరు నాకు న్యాయం చెప్పండి అని నాటిన యజమానుడు పులారా మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని బట్టి పులారా రెండవ ద్రాక్ష యొక్క అనుభవం ఏంటి తెలుసా? తినడానికి పనికిరాని కారు ద్రాక్షలు, కాదు ద్రాక్షలు. మొదటి ద్రాక్ష పళ్ళు, మొదటి ద్రాక్షలు పిచ్చివైతే వాటిలో విషం ఉంది. దీనిలో పులారా కారు ద్రాక్ష పళ్ళు అనగా తినడానికి పనికిరావు. పరిశుద్ధ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం అంటాడు, తండ్రులు ద్రాక్ష యొక్క పండ్లు తినగా వారి పిల్లల పళ్ళు, తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల యొక్క పళ్ళు పులిసాయట. అనగా ఏమి కారణం? తండ్రులు తిన్న పళ్ళు పులుపు, తండ్రులు తిన్న పళ్ళు పులుపు. ఈ రోజున పులారా కాస్తున్న కారు ద్రాక్ష యజమానుడికి పనికిరాటల్లా. మీరు గమనించండి, సంఘము దేవుడు ఏమిటి పులారా నాటిన ద్రాక్ష తోట, సంఘము దేవుని యొక్క తోట, సంఘం దేవుని యొక్క తోట. అయితే ఈ తోటలో ఫలములు ఫలించాలి అని, ఈ తోటలో ఫల సాయం నాకు రావాలి అని యజమానుడైన ప్రభువు చూస్తూ ఉంటే తోట కాపు కాస్తుంది. తోట పులారా చక్కని గుత్తెలు పులారా దిగుతున్నాయి.
యజమానుడికి పనికొచ్చే కాపు కాదు, యజమానుడికి ఉపయోగపడేవి కాదు. కారు ద్రాక్షలు కాస్తున్నాయి, చెడ్డ ద్రాక్షలు కాస్తున్నాయి. అనగా సంఘాలలో నేటి కాపు, సంఘాలలో నేటి ఫలములు దేవునికి పనికి వచ్చే రీతిగా లేవు. ఈ రోజున మీరు చూడండి, కాపు కాస్తున్నాయి కానీ ఫలములు యజమానుడైన ప్రభువుకి కలిగిన వారమే అన్నట్లుగాను, మేము కూడా కాపు కాసాం అన్నట్లుగాను ఉంటున్నాయే గాని ఈ ఫలముల వల్ల నా ప్రభు ఘనతొస్తుందా? ఈ ఫలముల వల్ల నా ప్రభు సంతోషిస్తాడా? ఈ ఫలముల వల్ల దేవునికి మహిమను చెల్లిస్తున్నానా అన్నటువంటి ఆలోచన చాలా మట్టికి కాపు కాస్తున్నాయి, కారు ద్రాక్షలు కాస్తున్నాయి. కారు ద్రాక్షలు ఎవరికి ప్రయోజనములే, ఎవరికి ప్రయోజనములే. కొన్ని సంఘాలు ఉంటాయి, ఎవ్వరికి ఉపయోగం ఉండవు. వాళ్ళు కొట్టుకుంటమే, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడమే, వాళ్ళ డబ్బు వాళ్ళు వాయించుకోవడమే, వాళ్ళ ఘనతలు వాళ్ళు చెప్పుకోవడమే, వాళ్ళను వాళ్ళే పొగుడుకోవడమే తప్ప ఎవ్వడికి ప్రయోజనము లేదు. ఆ సంఘాల వల్ల పునారా ఎవరికి ప్రయోజనము లేదు. పొరపాటున ఒకవేళ అది సంఘము కదా అని లోపలికెడితే, అది సంఘము కదా అని పునారా దానిలో ప్రవేశిస్తే, ఆ సంఘములో కారు ద్రాక్షల కాపే నోట్లో పెట్టుకుంటే పులిపే గారి ఉపయోగం లేనట్లుగా సంఘాల్లోకి వెళితే సంఘాల్లో ఉన్న భ్రష్టత్వం వీళ్ళకి అంటడమే తప్ప వీళ్ళకున్న భ్రష్టత్వము పోయి. మత్తయి సువార్త 12వ అధ్యాయములో ఈయన చక్కని ఉపమానం చెప్పాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక గృహం ఉంది, ఆ గృహములో ఒక్కటే దెయ్యము కాపురం ఉంటుంది. ఎందుకంటే గృహ యజమానుడు లేడు, గృహాన్ని కట్టుకున్నాడు కానీ వాడు ఏదో దూర ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతున్నాడు. అయితే ఆ గృహం ఎవరికి అద్దెకివ్వాల. అందును బట్టి ఆ ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది. పైగా ఎలాంటి దెయ్యము అంటే మంచి దెయ్యం. దెయ్యాల్లో కూడా మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. దెయ్యాల్లో కూడా మంచి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న దెయ్యము మంచి దెయ్యం. ఇంటి యజమానుడు వచ్చినప్పుడు దాన్ని చూశాడు. దాన్ని చూసి, నా ఇంట్లో నువ్వు కాపురం ఉన్నావేంటి, నేనే ఉంటాను, నువ్వు పొమ్మని వెళ్ళగొడితే ఏమి గొడవ పెట్టుకోకుండా, ఎదురు చెప్పకోకుండా, తిరగబడకోకుండా అది వెళ్ళిపోయింది. ఎందుకు? అది మంచి దెయ్యం గనక. అది మంచి దెయ్యము గనక ఏదోలయ్యా ఖాళీగా ఉన్నాను, ఇల్లు నీదే, నాదని ఎప్పుడు నేను అనలేదు కదా, కనుక ఇదిగో మీరు ఖచ్చితంగా మీ ఇల్లు మీరు తీసుకోండి అని వెళ్ళిపోయింది మంచి దెయ్యం. ఇప్పుడు చూడండి, చాలా మంది పాపం ఈ కోటి దేశంలో ఆయా దేశాల్లో పని నిమిత్తం వెళ్ళినటువంటి వాళ్ళు పాపం ఫ్లాట్లు తీసుకుంటున్నారు. వాడు ఓనుగా ఫ్లాట్ తీసుకుని దానిలో వాళ్ళు ఉంటూ వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది బిడ్డలకి దానిలో షేర్ ఇస్తే కొంత అద్దె కలిసి వస్తుందని పాపం వాళ్ళకి భాగాలు విభజించి ఉండేటట్లుగా ఇస్తున్నారు. విచిత్రం ఏంటి తెలుసా? ఈ ఫ్లాట్ తీసుకున్న యజమానులు వాళ్ళు చాలా నెమ్మదిగా ఎవరినేమనుకోకుండా మన దగ్గరికి అద్దుకొచ్చారు కనుక ఇదిగో వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి అని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడరు. కానీ కొంతమంది అద్దెకొచ్చిన వాళ్ళ ప్రవర్తన చూడాల. వాళ్ళు ఫ్లాట్ యజమానుల్లాగా వాళ్ళు పెత్తనం చేస్తారు మిగతా వాళ్ళందరి మీద. అసలు ఫ్లాట్ వాళ్ళు ఏమో మాట్లాడరు. పైన అద్దెకొచ్చిన వాళ్ళు వాళ్ళ సొంత ఫ్లాటులాగా పెత్తనాలు చేస్తారు. గడిబిడి. ఒకవేళ అమ్మా మీతో మాకు పొత్తు కుదరదు, ఇలాగైతే కుదరదు, ఇదిగో మా ఫ్లాట్ ఖాళీ చేయండి అని బహుశా ఆ ఫ్లాట్ యజమాను గాని యజమానురాలు గాని చెప్పాడా? మంచి దయ్యములాగా ఈ వ్యక్తి అలరు. ఎడతా మొత్తం గందరగోళం చేసుకుంటూ పోద్ది బయటికి. మొత్తం గందరగోళమే. మంచి దెయ్యానికి వీళ్ళకి ఎంత తేడా ఉందో చూడండి. వాళ్ళ ఆలోచించండి. ఈ దెయ్యము ఏమి గొడవ పెట్టుకోలా, వెళ్ళిపోయింది. అయితే అది ఉండడానికి నీరు లేని స్థలం ఎక్కడైనా ఉందేమో అని, అంటే నీరుంటే ఉండదట ఆ దెయ్యం. నీరు లేని స్థలం ఎక్కడైనా ఉందేమో అని చెప్పి చాలా ప్రాంతాలు తిరిగింది కానీ అంతా నీరే ఉంది. నీరు లేని స్థలం దొరకలేదు దానికి. ఈ లోపల మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది.
అసలు నేను విడిచి వచ్చిన ఇల్లు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు అలాగే కొంతకాలం ఉండి వెళ్ళిపోయాడు కదా. ఒకవేళ అలాగే మళ్ళీ వెళ్ళిపోతే నేను మళ్ళీ దానిలో ఉందాం వచ్చే వరకు అని చెప్పి వచ్చి చూస్తే ఈ యజమానుడు అతడు లేడు, వెళ్ళిపోయాడు. అది శుభ్రంగా సదిరేసి వెళ్ళాడు, కానీ ఎవరిని ఆ ఇంట్లో పెట్టలా. దీనిని ఉండనీ లేదు, అతడు ఉండలేదు. దీని కోపం వచ్చేసింది. మంచిది, ఒక మాట చెబుతా, దుర్మార్గులకు కోపం వస్తే ఏం జరగదు. ఎందుకంటే దుర్మార్గుడు గనక దుర్మార్గమే ఉంటది, అంతే, కొత్తగా జరిగేది ఏముండదు. కానీ మంచివాడికి కోపం రాదు, వస్తే అది చాలా భయంకరంగా ఉంటది. మంచోడికి సామాన్యంగా కోపం రాదు, వస్తే దాని ఫలం చాలా భయంకరం, చాలా భయంకరం. ఎంత భయంకరంగా ఉండదో ఒక మాట చెబుతా. ఇప్పుడు ఈ దెయ్యం మంచిది కదా, వెళ్ళిపోయింది. ఈ ఇల్లు చూడగానే కోపం వచ్చేసింది. నేను ఉంటా ఉంటే వీడికి అసూయ వచ్చి ద్వేషం వచ్చి నా ఇల్లు పొమ్మన్నాడు, పోయాను నేను. 10 ఆడు ఉండాలి కదా, లేదంటే ఎవరికైనా అద్దెకిచ్చుకోవాలి కదా. అద్దెకి ఇవ్వలేదు, వాడు ఉండలేదు. నేను మంచిదాన్ని కాబట్టి ఆడు ఇలా చేశాడు, ఇలా కుదరదు. నాకన్నా చెడ్డ 7 దెయ్యాలని వెంట పెట్టుకొచ్చి కూర్చోవాలి, ఆడెవరు వెంటప్పుడు చూద్దామని. దీనికన్నా చెడ్డ దెయ్యాలు 7 మొత్తం దీంతో కలిపి 8 వచ్చి ఇంట్లో కూర్చున్నాయి. ఇంక ఇప్పుడు ఆడి వల్ల కాదు ఇల్లు ఖాళీ చేయించడం. ఎందుకంటే ఇదైతే ఇటు వరకు ఒకటే, పైగా మంచిది, అందుకనే ఏమనుకోండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఒప్పుకున్నా వెనకాల 7 ఒప్పుకో, ఎందుకంటే అవి చెడ్డాయి. ఇప్పుడు చూడండి, ఒకటి పోయి 7 వెనకాల పెట్టుకుని తెచ్చుకుని ఇప్పుడు 8 కూర్చున్నాయి. నేటి విశ్వాసుల పరిస్థితులు సంఘాలలో ఇలాగే ఉన్నాయి. ఇతడు రక్షింపబడక ముందు అన్యుడుగా ఉన్నప్పుడు చాలా బాగుండేవాడు. మీరు బాగా గమనించాలి నా మాటలు. అన్యుడుగా ఉన్నప్పుడు దేవుని ఎరుగడు అన్న ఒక్క మాట, పాపములో ఉన్నాడు అంటే త్రాగుడులోను, వ్యభిచారములోను, జూదములోను, దొంగతనములోను, మోసములోను, అబద్ధాల్లోను ఉన్నాడు అన్న మాటలు తప్ప ఆ వ్యక్తిలో మరి ఏం కనపడం. కానీ విచిత్రం ఏంటి తెలుసా, ప్రభువులోనికొచ్చిన తరువాత వాటికన్నా చెడ్డవి ఘోరంగా ఇప్పుడు ఇతనిలో కనపడుతున్నాయి. మీరు చూడండి, గమనించండి. అన్యుడుగా ఉన్నప్పుడు అతడికి ఆ గుడని ఈ గుడని ఏ భేదం ఉండేది కాదు. ఆ స్థలంలో గుడికి వెళ్ళేవాడు, ఈ స్థలంలో గుడికి వెళ్ళేవాడు, ఆ దేవుడికి దండం పెట్టేవాడు, ఈ దేవుడికి దండం పెట్టేవాడు, ఈ దేవతకి దండం పెట్టేవాడు. ఏమండి, అందరూ ఒకటే అని ఆరాధన చేసుకునేవాడు. గుడుల భేదం లేదు, పండగల భేదం లేదు. పులారా అతనికి ఏ భేదం లేకుండా ఏ దేవుడు కనపడిన దండం పెట్టేవాడు. ఇప్పుడు వీడు క్రైస్తవుడైన తర్వాత మీరు చూడండి, వీడి సంఘము తప్ప పక్కన సంఘములోకి వెళ్ళడు, పక్కన సంఘములో వాక్యం వినడు, పక్కన పాస్టర్ గారిని ప్రేమించడు, పక్కన సేవకుడి వాక్యం వీళ్ళకి నచ్చదు, పక్కన వారితో మాట్లాడరు. వాళ్ళు పులార కనబడితే అపవిత్రం అన్నట్లుగా వందనాలు చెప్పరు. అంటే వీడికి ఏం పట్టింది? ఇప్పుడు ఏం పట్టింది చెప్పనా? మేమే పరిశుద్ధులం, మా సంఘమే పరిశుద్ధుల సంఘం, మేమే కరెక్టు అనే భయంకరమైన చెడ్డ దురాత్మ పట్టింది. నేటి దినాల్లో ప్రభువులో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనము ప్రభువులోకి రాకముందున్న స్థితే పిల్లారా బాగుండేది. ఎందుకో తెలుసా? అప్పుడు అసూయలు ఉండే కాదు, అప్పుడు ద్వేషాలు లేవు, అప్పుడు నేనే పరిశుద్ధుడన్న గొడవ లేదు, అంతా నాకే తెలుసు అన్న గొడవ లేదు, అప్పుడు పులారా ఏ విమర్శలు లేవు. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత అసూయలు మనకే. పక్క సంఘముడు మీటింగ్ పెడితే నచ్చదు, పక్క సంఘనుడు బాగుపడితే నచ్చదు, పక్కన వాళ్ళు చక్కని పాట పాడితే నచ్చదు, ఎదట వారిని చూస్తే అసూయ. అంతేకాదు, హెచ్చించుకోవడం, పెత్తనాల కొరకు సంఘాల్లో కొట్టుకోవడం. అంతకుముందు పెత్తనాల గొడవ ఉండేది కాదు. గుడిలోకి వెళ్ళామా ఏమంటే దండం పెట్టుకొచ్చేవాళ్ళు. మీరు చూడండి, హైందవ బిడ్డల్లో గుడికి వెళ్ళి ఏదో కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ప్రకారం వాళ్ళు నడుస్తారంతే. అంతేగాని ఇదిగో ఇన్ని సంవత్సరం బట్టి గుళ్ళోకి వస్తున్నా, నాకు ఒక్కసారైనా పెద్ద పోస్ట్ ఇవ్వలేదు, ఇదిగో ఇన్ని సంవత్సరం గుళ్ళోకి వస్తున్నా, ఒక్కసారైనా కమిటీ నన్ను పెట్టలేదు, ఏ ఒక్కడు అడగడు. కానీ మన సంఘాల్లోకి రండి,
ఒక సంఘంలోకి రండి, 4 సంవత్సరాలు వస్తే, నేను 4 సంవత్సరాలు వస్తున్నానయ్యా, ఆ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఆడిని పెద్దం చేస్తాడు, ఈయన పెద్దం చేస్తాడు, ఆడిని స్టేజ్ ఎక్కిస్తాడు, ఈయన స్టేజ్ ఎక్కిస్తాడు అని ఏడుతాడే తప్ప, నేను సంఘములోకి వచ్చింది దేవుని కొరకు, దేవుని కొరకు, దేవుని వాక్యమునిట కొరకు, నాకెందుకయ్యా ఈ పదవులు, ఆరాధించుకుని వెళ్ళిపోతాను అనే తత్వం రాదు. అంటే ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చినాక నాశనం అయ్యాడా, బాగుపడ్డాడా? చాలా మంది జీవితాలు యేసులోనికి వస్తే బాగుపడాలి, కానీ సంఘములోకి వచ్చిన తర్వాత సంఘములో కారు ద్రాక్షాలు కాస్తూ దేవునికి ప్రయోజనము లేని ఫలములు ఫలిస్తున్న సంఘాలు నేడు భూమి మీద ఉన్నాయి. పిల్లారా, సోదరుడా, నీ కాపు దేవునికి ప్రయోజనమైన కాపేనా? నీ యొక్క పళ్ళు దేవునికి ఇష్టమైన పళ్ళుగా ఉన్నాయా, లేక నీ కారు కాపేమో ఆలోచించండి. రెండవది, కారు ద్రాక్షలు కాసే తోట. చెబుతున్నాను, 3వ ద్రాక్ష చెట్టు ఏది అంటే వెర్రి ద్రాక్ష చెట్టు. ఒక రోజున ఏలియా భక్తుడు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఎలీషా తిరిగి వచ్చాడు, తన శిష్యులతో కలిసి గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చాడు. గిల్గాలు అనే ప్రాంతానికి వచ్చిన తరువాత వాళ్ళకి ఆకలిస్తూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఏ ఆహారము లేదు, వండుకోవడానికి సరైన పరిస్థితులు. దైవజనుడు అన్నాడు, ఆకు కూరలతోనే భోంచేద్దాం, మీరు వెళ్ళి తలో దుక్కుకెళ్ళి ఆహారానికి ఏ ఆకులైతే పనికొస్తాయో, మనం ఏ ఆకులైతే తినగలుగుతున్నామో వాటిని కోసుకుని రండి. ఇక్కడ మిగిలిన వాళ్ళు చక్కగా పొయ్యి మీద ఒక పెద్ద కుండ పెట్టండి, ఆ ఆకులు తెచ్చి వండుకున్న తర్వాత మనం తిందామని చెప్పారు. పిల్లారా, శిష్యులు తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఒక ఆయన పొయ్యి మీద కుండ పెట్టాడు, చక్కగా వంట చేస్తున్నాడు. జాగ్రత్త గమనించాలి, పొయ్యి మీద కుండ పెట్టాడు, వంటకు రెడీ చేశాడు, పులార చక్కగా సిద్ధపరిచాడు. ఈ లోపల ఆకులు కోసుకురావడానికి వెళ్ళిన వారు ఆకులన్నీ కోసుకొచ్చారు, చక్కగా తిరిగారు, కుండలో వేశారు. కుండలో వేసిన తరువాత ఇక భోజనాన్ని కూర్చున్నారు లైన్గా. ఒక 100 మంది కూర్చుంటే వాళ్ళు పులార భోంచేయడం సిద్ధమై ఒకడు త్వరపడి చక్కగా పులార ప్రార్థన చేసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నాడో వాడి నోరంతా కూడా చేదైపోయింది, వాడి నోరంతా విషపూరితమైపోయింది. వెంటనే కేకేశాడు, దైవజనుడా, కుండలో విషముందండి, కుండలో విషముంది, నోట్లో పెట్టగానే కూర నా నోరంతా పాడైపోయింది అన్నాడు. వెంటనే దైవజనుడు ఆపి, బాబు, అసలు కుండలో విషం ఉండడానికి వేసింది ఆకులేగా, కనుక అసలు ఎవరెవరు ఏ ఆకులు తెచ్చారో పట్టుకురండి చూద్దాం ఒకసారి అని చెప్పి దైవజనుడు చెబితే మళ్ళా వెళ్ళి ఎవరు ఏ ఆకులు తెచ్చారో వాటిని కోసుకొచ్చారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి వాక్యాన్ని. రాసుల 2వ గ్రంథం 4వ అధ్యాయము, రాసుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38-39 వచనాలు. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయుమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు వేరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేషను. కింద విషయాలు మీరు చదువుకోండి. జరిగిన పరిస్థితి వ్రాయబడిన విషయాన్ని మనం చదివాం. అక్కడ వ్రాయబడిన మాటలు, ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి వెళ్ళాడు అనగా ఈ ద్రాక్ష చెట్టు పొలములోనే ఉంది. ఇది ఎక్కడ అడవిలో లేదు, రోడ్డు ప్రక్కన లేదు, పిల్లలు ఎక్కడో ప్రత్యేకంగా లేదు, ఇది పొలములోనే ఉంది. కానీ ఇది ఎలాంటి చెట్టు అంటే వెర్రి ద్రాక్ష చెట్టు.
చూపునకు ఇది కూడా ఒరిజినల్ ద్రాక్ష చెట్టులాగే ఉంటుంది, చూపునకు శ్రేష్టమైన ద్రాక్ష చెట్టులాగా ఉంటుంది, చూపునకు మంచి ద్రాక్ష చెట్టులాగా ఉంటుంది. కానీ దాన్ని కోసిన తర్వాత ఆకు తింటే గాని తెలవదు అది వెర్రి ద్రాక్ష అని. పులారా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎలాంటి చెట్టు అంటే వెర్రి ద్రాక్ష. వెర్రి ద్రాక్ష, వెర్రి ద్రాక్ష పళ్ళు తినడానికి పనికిరావు. వెర్రి ద్రాక్ష ఫలములు పులారా దేనికి ప్రయోజనము కాదు. కానీ అది మంచి ద్రాక్ష చెట్టులాగా ప్రజల్ని ఆకర్షిస్తుంది. మంచి ద్రాక్ష చెట్టులాగా ప్రజల్ని పులారా ఆకర్షిస్తుంది. ఒక అద్భుతమైన సంఘటన చెప్పనా? ఇతడు ప్రవక్త శిష్యుడు అయితే కూరాకులు ఏరుటకు పొలములోనికి వెళితే మంచి ద్రాక్ష చెట్టులాగా అతన్ని ఆకర్షించి మోసం చేసింది ఇది. ఆ ద్రాక్ష చెట్టును చూసి మోసపోయాడు. అది కుండలోకి వచ్చే వరకే దాని యొక్క విషయం అర్థం కాలేదు. పాత నిబంధనలో ఈ ద్రాక్ష చెట్టు ఒక ప్రవక్త శిష్యుణ్ణి మోసం చేస్తే, క్రొత్త నిబంధనలో ఏకంగా ఒక చెట్టు యేసు ప్రభువారినే మోసగించింది. ఆయన బయలుదేరి వెళుతూ ఉండగా రోడ్డు ప్రక్కన ఉన్న ఆ యొక్క అంజూరపు చెట్టు నిండా ఆకులు కలిగి, చెట్టు నిండా ఆకులు కలిగి ఫలములున్న చెట్టు వలె కనబడుతూ ఉంది. ప్రభు అనుకున్నాడట, దీని మీద ఏదో దొరుకుతుంది ఖచ్చితంగా అనుకుని గబగబా వెళ్ళి చెట్టంతా ఎతికాడు. ఒక్క ఫలము కూడా కనపడలా. ఏకంగా ప్రభువారినే అది మోసగించింది. ఫలములు ఉన్నట్లుగా కనబడుతూ పులారా, కానీ ఫలములు లేవు. ఈ చెట్టు మంచి ద్రాక్ష చెట్టులాగా ఆకర్షించింది. మంచి ద్రాక్ష చెట్టు అనుకున్నాడు, కానీ దాని గుణం ఎరగడట. అప్పుడప్పుడు భర్తలకి కోపం వచ్చినప్పుడు భార్యల్ని గద్దించేటప్పుడు ఒక మాట అంటారు, ఏంటంటే నీ గుణమెరగక నిన్ను చేసుకున్నానే, నీ గుణమెరుగక, నీ గుణంగా తెలిసింటే అసలు నిన్ను జస్తే చేసుకోపోదును అంటారు చాలా మంది. అంటే అర్థం ఏంటి? ఆమె పైకి అందంగా ఉందని ముఖం చూసి మంచిది అనుకున్నాడు, ఆమె రంగు చూసి చాలా చక్కని అనుకున్నాడు, ఆమె మాట తీరి చూసి బాగా చదువుకుందనుకున్నాడు, లేకపోతే ఆమె పరిస్థితి చూసి నాకు అనుగుణముగా భార్య అవుతుంది అనుకున్నాడు. కానీ వివాహమైన తర్వాత అసలు రంగు బయటడింది. అప్పుడు అంటాడు, నీ గుణమెరుగక నిన్ను చేసుకున్నాను నేను, నీ గుణమెరుగ. అప్పుడు నీ గుణము తెలియదు. ఈ రోజున చాలా మంది గుణాలు తెలియటలే, గుణములు తెలియక మోసపోతున్నారు. స్త్రీల విషయంలో పురుషులు మోసపోతున్నారు, పురుషుల విషయములు స్త్రీలు మోసపోతున్నారు. గుణమెరుగక ఈ ద్రాక్ష యొక్క చెట్టును గురించి వ్రాయబడిన మాట ఏం తెలుసా? అది వెర్రి ద్రాక్ష. దాని గుణమెరుగక వాడు ఒడి నిండా ఆకులు కోసుకొచ్చి వేసేసాడు కూర లోపల. అది విషమవడమే కాదు, అంత కూరంతా కూడా పాడు చేసింది. కూరంతా విషమయము చేసింది, గున్నంతా విషముగా మారిపోయింది. ఆ ఒక్క ఆకు దాని గుణమెరుగక లోపల వేయడం వల్ల లోపల ఉన్న మిగతా ఆకులను కూడా నాశనం చేసింది. చూడండి, నేటి సంఘాలలో పులారా చాలా మంది భక్తి కలిగిన క్రైస్తవుల్లా కనపడతారు, భక్తి కలిగిన ప్రజల్లాగా వస్తారు గుడికి. వాళ్ళ పాటలు ఎంత బాగుంటాయో, అబ్బా పరలోకం వెళితే ఈమె ఏమంటే మంచి గాయకురాలు అన్నట్లుగా, ఏమంటే ప్రభువు ఏమంటే ఈమెతోనే ఉన్నాడు అన్నట్లుగా ఎంత చక్కని పాటలు, ఎంత చక్కగా వాక్యం చదువుతారు. చూసేవాళ్ళకి దైవభక్తురాల్లాగా, చూసేవారికి ఎంతో వాక్యం అనుభవం ఉన్నట్టుగా కనపడతారు, ఎంతో ప్రార్థన చేస్తున్నట్లు కనపడతారు, ఎంతో కానుక ఇచ్చి నేను కాబట్టి దేవుని సేవకుడిని ఆదుకుంటున్నారు అన్నట్లు కనపడతారు. అలా ఎప్పుడైతే కనపడుతున్నారో సేవకుడు పాపం వివేచన లేకోకుండా
ఆలోచించుకోకుండా ఆమె పై రూపాన్ని చూసి, ఇంతవరకు మా సంఘములు ఇలాంటి సింగర్లు లేరు, మా సంఘములు ఇలాంటి ఇదిగో ప్రార్థన పరురాలు లేరు, మా సంఘములో ఎలాంటి వాక్యం తెలిసిన బిడ్డలు లేరు, కనుక ఈ మనిషి మా సంఘములో ఉండడం మాకు ఆశీర్వాదం, ఈ మనిషి మా సంఘములో ఉండటం మాకు దీవెనని చెప్పి పాపం ఆమెను తీసుకొచ్చి కొయ్యలో పెడతాడు. ఆయన తీసుకొచ్చి కొయ్యలో పెడతాడు. ఆ మనిషిని తీసుకొచ్చి ముందు రోల్లో కూర్చోబెడతాడు. ముందు రోల్లో కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది వ్యవహారం. ఆ తర్వాత బయటపడద్దు అసలు గుణం. మొత్తం కొయ్యరోలు అందరినీ పాయిల్ చేస్తుంది ఆ మనిషి. కొయ్యరోలు అందరినీ నాశనం చేస్తుంది ఆ మనిషి. ఆ మనిషిలో ఉన్న విషం కొయ్యరోలు అందరికి ఎక్కేస్తుంది. ఆ వ్యక్తిలో ఉన్న విషం తన తోటి వారందరికి ఎక్కేస్తుంది. చివరాకారికి సేవకుడు గమనించకోకుండా కళ్ళు మూసుకుని ఉంటే సంఘమే విషపూరితంగా మారిపోతే ఆయన అనుకుంటాడు, ఏమి ఇలా విషపూరితంగా మారిపోయింది, నేను మంచి పునాది వేసానే, నా సంఘములో మంచి బిడ్డలేనే, వాక్యం బాగా చెప్పానే, చాలా చక్కగా నడిపించానే, ఎక్కడొచ్చింది పొరపాటు అంటే అప్పుడు నెమ్మదిగా ఒక ఆయన చెబుతాడు, అయ్యారు మేము చెబితే మీరు మా మాట లేదుగా, ఇదిగో ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టావు కొయ్యలో, అందుకే కొయ్య నాశనం అయింది. ఆ మనిషిని తీసుకొచ్చి పెట్టావు సంఘ పెద్దల్లో, అందుకే సంఘం నాశనం అయింది. ఆ మనిషిని తీసుకొచ్చి సంఘములో నెత్తి మీద ఎక్కించావు, అందుకే సంఘం మొత్తం నాశనం. సంఘం మొత్తం నాశనం ఒక్క మనిషి వల్ల. ఏమి కారణం? అది వెర్రి ద్రాక్ష. అది వెర్రి ద్రాక్ష. పైకి మాత్రం మంచి ద్రాక్షలా కనపడద్ది, పైకి మాత్రం చాలా అందమైన ఒరిజినల్ ద్రాక్షలా కనపడద్ది, కానీ అసలు స్వభావం వేరు. అసలు స్వభావం వేరు. దాని అసలు స్వభావం విషపూరితం. ఈ రోజున ఎంతమంది మనలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు? దైవజనుడు నీ రూపాన్ని చూసి, నీ పైన విషయాలు చూసి, నిన్ను పులార మంచి విశ్వాసం అనుకుని సంఘములో ఏదో పులార ప్రయోజనకరంగా ఉంటామని నిన్ను సంఘములో జారనిస్తే, సంఘములోకి రానిస్తే, అప్పటి వరకు ఎంతో ఆధ్యాత్మిక ఉన్న సంఘాన్ని, అప్పటి వరకు ఎంతో పులార శ్రేష్టముగా ఉన్న సంఘాన్ని, అప్పటి వరకు ఎంతో చక్కగా పులార ఫలభరితంగా ఉన్న సంఘాన్ని నీ రాకతో, నీ గుణముతో మొత్తం సంఘాన్ని నాశనం చేస్తున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వెర్రి ద్రాక్ష చెట్టు అని నీకు అర్థమయ్యిందా? ఎన్నో సంఘాలు సేవకులు గోల ఎందుకో తెలుసా? అయ్యా ఆ కుర్రోడు ఇదిగో రాకముందు సంఘం బాగుండేదండి, ఆ కుర్రోడు మంచోడు అనుకున్నా, చక్కని పాటలు పాడుతున్నాడు అనుకున్నా, వాక్యం బాగా తెలుసు అనుకున్నా, నేను లేనప్పుడు అప్పుడప్పుడు సంఘములో వాక్యం చెబుతూ ఉంటే పర్వాలేదులే పోని అనుకున్నా, కానీ ఆ కుర్రాడు ఇదిగో నాకు వ్యతిరేకంగా సంఘం తయారు చేసి సంఘమును చీల్చాడండి. నా పక్కనే మళ్ళీ సంఘం పెట్టాడండి. ఎందుకు వచ్చింది పరిస్థితులు? సేవకుడా, నీకు వివేచన లేకపోవడమే కదా. ఏది వెర్రి ద్రాక్షానో, ఏది మంచి ద్రాక్షను గమనించకపోవడమే కదా. ఈ దైవజనుడిని ఎలీషాకు అర్థమైంది, వీడు కోసుకొచ్చింది మంచి ద్రాక్ష కాదు, ఇది వెర్రి ద్రాక్ష అని. దాని పళ్ళు విషం. అది విషం అవడమే కాదు, దానితో పాటు ఉన్న వాళ్ళందరిని విషంగా మార్చేస్తుంది. ఈ రోజున చాలా మందిలో ఉన్న చెడ్డగుణం ఏంటి తెలుసా? అది చెడిపోవడమే కాకుండా దానితో ఉన్న పులార కొంతమందిని చెడిపేస్తుంది చెప్పుడు మాటలు పెట్టి. చెప్పుడు మాటలు చాలా డేంజర్ పులారా. నిజముగా నేను చెబుతా ఉన్నాను, చాలా మంది చెప్పుడు మాటలు విని దైవజనుని మీద పులార కోపాన్ని పెట్టుకుని, దైవజనుని మీద అసూయను పెట్టుకుని, దైవజనుని పులారా దూషిస్తూ లేక విమర్శిస్తూ సంఘములో నుండి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటయ్యా? ఎందుకు వెళ్ళిపోతున్నావు సంఘములోంచి? దైవజనుడు ఏమైనా తప్ప? అబ్బే ఏమి లేదండి చెప్పరు. ఏంట్రా చివరాఖరికి ఎంక్వైరీ తీస్తే ఆ మనిషి ఈ మనిషికి ఇలా చెప్పిందండి, అందుకే మనిషి గుడి మానేసింది అంటే, నువ్వు గుడి మానేయడానికి కారణం తెలుసా? ఒక మనిషి నిన్ను పాడు చేయడం. చెప్పుడు మాటలు సంఘాలు పిల్లారా, మీరు చెడిపోయి ఇతరులను చెడపొద్దు. నీకు చేతనైతే నీవు బాగుపడి ఒక మనిషిని బాగుపడేటట్లు చేయి. నీవు రక్షించబడి ఒక మనిషిని రక్షణలోకి నడిపించు. నువ్వు మారు మనసు పొంది నీ బుద్ధిని మార్చుకొని ఇంకొక మనిషి మార్పు చెందేటట్లుగా చెయ్యి. అంతేగాని నువ్వు చెడిపోయి
నలుగురిని పిల్లలు చెప్పుడు మాటలు చెప్పి ఆ చెప్పుడు మాటలు ఎక్కేసి నేను పాస్టర్ గారు అలాగన్నాడు, సంఘములో ఫలానా మనిషి ఇలాగంది, సంఘములో ఫలానా ఆయన ఇలాగన్నాడు అని చెప్పి వాళ్లకు లేని పోది చెప్పుడు మాటలు చెప్పి సంఘాలను భ్రష్టత్వం చేయొద్దు. నేను చెబుతాను, చెప్పుడు మాటలు వినే వాళ్ళకి జ్ఞానం ఉండదు, చెప్పుడు మాటలు వినే వాళ్ళకి బుద్ధి పనిచేయదు. కారణం చెప్పుడు మాటలే తీపి అనుకు నాశనం అయిపోతారు. అవ్వ నాశనం అయిపోవడానికి, అవ్వ అపవిత్రమయుగా మారిపోవడానికి, అవ్వ దేవుని ఆజ్ఞను మీరిపోవడానికి, అవ్వను ఆదామును దేవుడు ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేయడానికి కారణం చెప్పుడు మాటలు అనడమే కదా అవ్వ చేసిన తప్పు. సర్పము కుయుక్తిగా మాట్లాడితే సర్పము యొక్క మాటలు నమ్మి, చెప్పుడు మాటలు నమ్మి ఆ అవ్వ నాశనాన్ని తెచ్చుకుంది. ఈ రోజున సంఘాల్లో ఉన్న బిడ్డలారా, చెప్పుడు మాటలు ఎనొద్దు. చెప్పుడు మాటలు చాలా డేంజర్. నీ జీవితాన్ని పాడు చేస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. చాలా మంది సంఘాలు ఇలాంటి వెర్రి ద్రాక్షాలు ఉన్నారు, ఇలాంటి పనికిరాని కాపు కాసే వాళ్ళు ఉన్నారు. వారు విషమై సంఘములో ఉన్న వాళ్ళందరినీ విషపూరితముగా మార్చేస్తారు. వాళ్ళు విషమై వాళ్ళల్లో ఉన్న విషాన్ని సంఘానంతటికి సంక్రమణ చేసి సంఘమంతా పాడు చేస్తారు. దైవజనులారా, ఇలాంటి విశ్వాసులను ఏమంటే విషయములు కనిపెట్టండి. ఇలాంటి విశ్వాసులను జాగ్రత్తగా వివేచించండి, లేకపోతే సంఘాలు పాడైపోయే ప్రమాదం ఉంది. మూడవది, ఎలాంటి ద్రాక్ష చెట్టు అనగా వెర్రి ద్రాక్ష చెట్టు. దాని గుణం ఎరగా ఫస్ట్ దాని గుణం కనపడదు. అది ఎంతో గొప్ప గుణం ఉన్నట్లుగా, ఎంతో భక్తి కలిగి ఉన్నట్లుగా, ఎంతో శ్రేష్టమైనట్లుగా కనపడుతుంది. కానీ చివరాకారికి దాని ఫలము సంఘమంతా విషమైపోవడమే. ఈ రాత్రి వేళ ఒకవేళ మనలో అలాంటి గుణము ఉంటే సరి చేసుకుందాం. మనలో అలాంటి క్రియలు ఉంటే పులారా దిద్దుకుందాం. మనలో అలాంటి బుద్ధి ఉంటే పులారా సరి చేసుకుందాం. దేవునికి ప్రయోజనమైన ద్రాక్షావల్లిగా, దేవునికి ప్రయోజనమైన శ్రేష్టమైన ద్రాక్ష గెలలు కలిగిన లోపలారా ఆ యొక్క ఫలమునిచ్చే చెట్టుగా నీవు నేనుండాలి. ఇప్పటికి 3 దేవుని చిత్తము బట్టి రేపు రాత్రి మిగిలిన 2 ద్రాక్ష యొక్క చెట్లను గురించి, మిగిలిన 2 ద్రాక్ష ఒళ్ళులను గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఒకవేళ నీవు కారు ద్రాక్షాలు కాసే చెట్టుగా ఉన్నావేమో, లేక ఒకవేళ పుల్లారా వెర్రి ద్రాక్ష చెట్టుగా ఉన్నావేమో, నువ్వే చెట్టు ఆలోచించండి. సంసోను షోరేకు లోయలోనికి వెళ్ళాడు, అనగా శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి వెళ్ళాడు. ఈ రోజున పుల్లారా దేవుని వాక్యం బోధిస్తుంది, మన జీవితంలోనికి శ్రేష్టమైన ద్రాక్ష వళ్ళుల అనుభవం రావాలి. సంఘం శ్రేష్టమైన ద్రాక్ష లోయగా ఉండాలి. అప్పుడు నశించిపోతున్న ఒక పాపి ప్రాణ రక్షణ కొరకై శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి వస్తాడు. అదే సంఘమే కారు ద్రాక్షలుగా ఉంటే, సంఘమే వెర్రి ద్రాక్షలుగా ఉంటే, సంఘమే పిచ్చి పళ్ళు కాసే చెట్టుగా ఉంటే ఆ సంఘములోకి వచ్చిన వాడు నాశనమైపోతాడు, వచ్చినవాడు చచ్చిపోతాడు. కనుక సంఘములోకి వచ్చినవాడు బ్రతకాలి గాని పిల్లారా చనిపోకూడదు. ఆ రీతిగా మన సంఘం శ్రేష్టమైన ద్రాక్షావళ్ళులు కలిగిన సంఘముగా ప్రభువు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలవేళ ప్రభువా నీ లేఖనములలో నుండి మాతో మీరు మాట్లాడిన ప్రతి జీవము కలిగిన మాట కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ ప్రభువా, విత్తబడిన వాక్యం నీరు గట్టి ఫలింపు దయచేయి నాయనా. వాక్యం విన్న ప్రతి బిడ్డను బలపరచండి. మాలో ఉన్న ప్రతి హేయతను సరి చేసుకోవడానికి సాయం చేయండి. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను ప్రభువా కడిగి పరిశుద్ధ పరచండి నాయన. ఈ రాత్రి వేళ వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి. వరకున్న ఇరుకులు గాని, వరకున్న ఇబ్బందులు గాని, వరకున్న తండ్రి దురాత్మ బంధకాలు గాని, వరకున్న బలహీనతలు గాని యేసు క్రీస్తు నామములో దూరపరచండి. వారి కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయండి. వాక్యం బయలువెడలుచుండగా నాయన ప్రతి దినం బిడ్డలు తమను సరి చేసుకుంటూ విరాకడ కొరకై పెండ్లి కుమార్తె వలె
సిద్ధపడే గొప్ప కృప అనుగ్రహించుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి కాల వేళ దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రభు మనతో మాట్లాడినటువంటి విషయాలను బట్టి మనల్ని మనం ఎంతగానో సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం. మనము ఎలాంటి కాపు కలిగి ఉన్నామో, ఎలాంటి ద్రాక్షావళ్ళులుగా మనం బ్రతుకుతున్నామో మనం ఎరుగుదుము. కనుక ప్రభు మహాకృప, ఆయన స్వారూప్యములోనికి మనల్ని మార్చుకోవడానికై ప్రభు ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరలా తిరిగి రేపు రాత్రి సకాలములో దేవుని పాదాల యొద్ద కూడుకోవడానికై సిద్ధపడదాం. ప్రభువు ఆ మాటలు మనకు అందిస్తుండగా బలపడదాం. ఉదయకాలము వేళ ఇంతకుముందు వాట్సాప్ ద్వారా వాక్యాన్ని అందించేవారం. అయితే మన యొక్క మినిస్ట్రీకి యాప్ని పులారా సిద్ధపరిచాం గనక మీరు ఇంకా యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లో నుండి LPF అనబడుతున్నటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఉదయం చక్కగా పులారా దానిలో ఒక 20 నిమిషాలు చక్కని వర్తమానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అంతేకాదు మన కార్యక్రమముల పాంప్లెట్స్ కానీ లేక పులారా ఈ యొక్క వీడియో 7 వర్తమానాలు కానీ దానిలో కూడా మీకు దొరుకుతాయి. ఒకవేళ మీ ఫోనుల్లో, కొంతమంది ఫోనుల్లో పులారా యాప్ డౌన్లోడ్ కాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వారు ఉంటే నాకు తప్పనిసరిగా పులారా చెప్పండి, దాన్ని తప్పనిసరిగా వాట్సాప్ ద్వారానే మీకు పంపిస్తాను. కనుక ప్రతి వారు ఎవరికి వారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని దేవుని వాక్యం వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు మీ ప్రార్థనను బట్టి దైవజనునిగా నన్ను బలపరిచి ఈ పరిచర్య కొరకై వాడుకుంటున్నాడు. అందుకొరకై మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.